అమరావతి పాకిస్తాన్లో ఉందా అన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు అచ్చెన్నాయుడు. వైసీపీ హయాంలో అమరావతి ఏపీలో ఉందని తెలియదా అని ఫైర్ అయ్యారు. ఏమో అనేగలదు ఎందుకు వెళ్ళాలంటే అదేమో పాకిస్తాన్ ఏమో, అదేమో పాకిస్తానా? ఏమన్నా వీసా కావాలా? అమరావతి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? వీసా కావాలా? ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి పర్మిషను, లోకేష్ గారి పర్మిషను తీసుకుని మేము అమరావతి వెళ్ళాలా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి మంత్రులు చేసిన వాళ్ళం, ఎమ్మెల్సీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏంటిది? చాలా దుర్మార్గం, చాలా తప్పు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని మాత్రం చెప్పదండి. మాకేం హక్కు లేదా పాకిస్తాన్ అంటే? ఏం ఆ రోజు పాకిస్తాన్ కాదా? ఆ రోజు ఆంధ్ర కాదా? 5 సంవత్సరాలు ఇంట్లో నుంచి నువ్వు ఎంత ధైర్యంగా బయటకు వస్తున్నావంటే ఇది స్వేచ్ఛాయుత ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం కాబట్టి నువ్వు బయటకు వస్తున్నావు. 5 సంవత్సరాలు ఏ పార్టీ నాయకుడైనా, ఏ రైతైనా ఇంట్లో నుంచి గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి ఉండేదా? నువ్వు పాకిస్తానా, ఇది ఇతర రాష్ట్రమా, ఇతర దేశం అని శ్రీరంగ నీతులు మాట్లాడితే నమ్మేవాడెవడు? నీ సోది వినేవాడెవడు? ప్రజలంత అమాయకులు కాదు, ప్రతిదీ బ్యారేజ్ చేస్తారు.